గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అంటే మీ సమస్యలు ఏం గుర్తించడం జరిగింది? మీరే అన్నారు 59 కులాలు అన్నారు దీనిలో, ఈ కమ్యూనిటీలో. ఈ 59 కులాలకు సంబంధించి సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఎలాంటి అంశాలు గుర్తించడం జరిగింది? ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు దళితులు ఏళ్ళుగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన అసైన్ ల్యాండ్ను కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఇచ్చినారు, వాటిని లాక్కున్నవి ఉన్నాయి. వీటన్ని సమస్యలు తప్పకుండా పరిష్కరించాల్సిన దిశగా నేను ఉండాలి. ఇంకా ఎస్సీలను బలోపేతం ఏ విధంగా చేయాలి, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ప్రతి ఒక్క కులం సమస్యలు ఏమున్నాయి అని అంటే ఇవి కాకుండా మొన్నటి వరకు 30 ఏళ్ళుగా వర్గీకరణ కోసం పోరాటం చేశారు. ఆ వర్గీకరణను ఇది ఉండకూడదు, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసినారు. ఇప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ సమస్యలన్నింటినీ, ప్రతి ఒక్క సమస్య ఏది ఉన్నదో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా వెళ్తానని తెలియజేస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడ్డ మీరు కాంగ్రెస్ పార్టీకి దళితులు, ఈ 59 ఉపకులాలకు సంబంధించిన అందరూ కూడా వెన్నుదన్నగా ఉండేటువంటి అవకాశం ఉందంటారా? ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల మీ మరింత బాధ్యత పెరిగిందన్నారు. దీనికి సంబంధించి ఎఫర్ట్స్ ఎలా పెట్టబోతున్నారు? ఇంకా తప్పకుండా అందరినీ ఏకతాటిపైకి